హాయ్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను కదా! దీనికి ఒక చిన్న రిపేర్ వచ్చిందనమాట. రిపేర్ అంటే రిపేర్ కాదు. ప్రతి ఒక్కళ్ళకి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా కొంతమందికి మాత్రం ఇట్లాంటి మిస్టేక్‌లు వచ్చినప్పుడు కొంచెం మనకు ఎలా సరి చేసుకోవాలన్నది ఈ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ నేను కుట్టిందే అనమాట. అయితే దీనికి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అది కూడా ఏంటో చెప్తాను. అయితే ఈ బ్లౌజు కుట్టిన తర్వాత ఏం జరిగిందనంటే తను వేసుకుంటే కొంచెం చంక పట్టేసినట్టుందనమాట. నేనేం చేశానంటే మెడ కొంచెం పైకి పెట్టాను. మెడ పైకి పెట్టినప్పుడు ఏం జరిగిద్దంటే మనకు చంక అనేది ఒక హాఫ్ అంగుళం కిందకి దించాలి. నేనేం చేశానంటే మామూలుగా తన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేశాను. అయితే తనకి ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం పట్టేసినట్టును ఈ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేటప్పటికి లాగుతున్నట్లుంది. అయితే నేను మళ్ళీ చెప్పేటప్పటికే చూసాను. చూసి నాకు ఇది కొంచెం నాకింక తర్వాత నేనే అనుకున్నాను చిన్న మిస్టేక్ నేనే చేశాను కదా అని చెప్పి బ్లౌజ్ తీసుకొచ్చి మళ్ళీ ఎలా అనేది కూడా అయితే ఈ చిన్న వీడియో ఎందుకంటే మనం కూడా చాలామంది టైలర్లు కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. కానీ దాన్ని ఎలా మనం సరిచేయాలన్నది చిన్న పాయింట్ అండి, ఏం లేదంతే. అయితే మనకి ఇలా చంక మనకు బాగా టైట్ అయినప్పుడు ఏం జరిగిద్దనంటే చంక పట్టేసినప్పుడు మనం చంక అనేది కొంచెం కిందకి దింపుకోవాలి. ఒక హాఫ్ అంగుళం అయితే కిందకి దింపుకోవాలి. ఎందుకంటే మెడ పైకి ఉంటుంది కదా! మెడ పైకి ఉన్నప్పుడు చంక కూడా ఈక్వల్‌గా మనకి ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత పెట్టామనంటే ఎందుకంటే ఆది బ్లౌజ్ మీద మెడ ఇది కొంచెం పైకుంది. ఆది బ్లౌజ్ లాగా కరెక్ట్‌గా మెడ ఉంటే అవసరం లేదు. ఆది బ్లౌజ్ మీద ఇది మెడ కొంచెం పైకుంది కాబట్టి చంక అనేది ఒక హాఫ్ అంగుళం దిగాలి. నేను దింపలేదు. నా మిస్టేక్ అది. కాబట్టి దీన్ని ఎలా సరిచేయాలో కూడా ఇప్పుడు నేనే చేసి ఇది అంటే చిన్న ఐడియా కూడా మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఐడియా రావాలి కదా! అందుకోసమని ఈ వీడియో చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇది చాలామందికి టైలర్లకు అనేది ఉపయోగపడిద్దండి. అయితే నేను ఫస్ట్ చంక్ అనేది 6 అంగుళాలు తీసుకున్నాను. 6 తీసుకున్నాను కదా! ఆది బ్లౌజ్ ప్రకారం నాకు టైట్ అయిందని చెప్పాను కదా! ఇప్పుడు నేనైతే మాత్రం సరి చేసేటప్పుడు చంక్ అనేది ఒక హాఫ్ అంగుళం కిందకి దించా. అంటే 6.5 ఇంచులైతే చంక డౌన్ పెట్టేశాను. ఇప్పుడు కొంచెం అనేది మొత్తం డ్రాయింగ్ పెట్టేసి కట్ చేసి మళ్ళీ చంక మామూలుగా కుట్టి హ్యాండ్ అయితే అతికిచ్చాననమాట. తర్వాత మాత్రం జాకెటు చంక కూడా అండి నాకు 9.5 రావాలి. చంక లూజ్ అనేది 9.25 వచ్చింది. నాది మొత్తం కొలిసి చూసుకున్నాను. 9.25 వచ్చింది. 9.5 రావాల్సింది. కుట్టిన తర్వాత అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది 9.5. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలంటే మన మైండ్ కొంచెం షార్ప్గా ఆలోచించామంటే మాత్రం వెంటనే తట్టిద్దండి. అస్సలకు భయపడిన అవసరం కూడా లేదు. అయ్యో చంక టైట్ అయింది, మనం ఏమైనా తప్పు చేసామని ఏం అవసరం లేదు. కొంచెం దాన్ని కనుక తీసుకొని సరి చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మళ్ళీ మామూలుగానే. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి నా ఛానల్లో. చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటివి చాలా ఉంటుంటాయి అన్నమాట. లాస్ట్కి